హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్కి అయినా లంచ్ బాక్స్లోకైనా క్విక్గా టేస్టీగా హెల్తీగా వీట్ రవ్వ ఉప్మాని ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూసేద్దామండి. డైట్లో ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీని ఫుడ్ డైట్లోకి ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. మరి లేట్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. రవ్వ ఉప్మా ప్రిపరేషన్లోకి వచ్చేస్తే స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నెలో 1 కప్పు గోధుమ రవ్వని వేసేసుకోండి. 1 టీ స్పూన్ గీని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఇది వేయించుకున్నాక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా ఉప్మా చేసుకుందామండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా వేయించేసుకోండి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం సేపు వేగిపోయిన తర్వాత పొడవుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి మనం ఇక్కడ 2.5 కప్స్ వాటర్ని తీసుకోవాలండి. ఇదే కరెక్ట్ కొలత అనమాట. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి లిడ్ పెట్టేసి కాస్త ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో 3 మినిట్స్ అలానే పూర్తిగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ కదపకుండా అలా పక్కకు పెట్టేసి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి పర్ఫెక్ట్ అండ్ సూపర్ టేస్టీ హెల్దీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందనమాట. మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.